అందరికీ శుభోదయం. సరే, నిన్న మనం సూర్యోపనిషత్తు చదువుతూ తెలుసుకుంటూ సమహామృత్యుం తరతి సమహామృత్యుం తరతి మృత్యుని దాటిపోతాడు. ఈ సూర్యోపనిషత్తుని నేర్చుకుని 3 పూటల ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య 3 పూట్ల ఈ సూర్యోపనిషత్తుని పఠించటం వల్ల అష్టాక్షరి మంత్రమైన ఆ సూర్య అష్టాక్షరి మంత్రాన్ని పఠించటం వల్ల మనకున్న పాపాలు, చేసిన పాపాలు అనుభవిస్తే పోతాయి. చేయవలసిన పాపాలు ఇంకా మనం ఎన్నో ఉన్నాయి, ప్రేరణ లోపల నుంచి వస్తూ ఉంటుంది. వాటిని చెయ్యకుండా వాటిని వదులుచుకోవటానికి అవకాశం ఉంటుంది. అంటే మనం చేసిన పాపాలు అవి ఎలాగో అనుభవించాలి. ఇంకా భవిష్యత్తులో చేయబోయే కష్టాలు, పాపాలు, అంటే చెడు వాసనలు, అవి లోపల నుంచి ప్రేరణ వచ్చినా కూడా వాటిని మనం తొలగించుకోవచ్చు కదా. మన సూర్యోపనిషత్తులు చెప్పుకున్నాం. అలా చెప్తూ 3 పూట్ల కూడా మనం సూర్యోపనిషత్తుని పఠించటం వల్ల మృత్యువుని దాటిపోతాం. అది మృత్యువు అంటే ప్రతి జన్మలో వచ్చేది. మరి మహామృత్యువు అంటే ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేని స్థితి. అది ఎలాగా? మరణాన్ని మంగళప్రదం చేసుకోండి. ఆ మృత్యు అనే మాటకి దాన్ని ఎలా తొలగించుకోవాలి? ప్రతి జన్మలోనూ మృత్యు వస్తుంది. అదంటే చాలా మందికి భయం. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. పుట్టడం ఎంతో, మరణం కూడా అంతే. అది తప్పదు, ఇది తప్పదు జీవికి. దాన్ని ఎలా మంగళప్రదం చేసుకోవాలి? ఈ మాట మనం ఎప్పుడు వెళ్ళా, మరణాన్ని మంగళప్రదం చేసుకోవటం అదేమిటో తెలుసుకుందాం. మనిషికి అన్ని తెలుసు. ఆకాశంలో ఎగరటం, చంద్రమండలానికి వెళ్ళటం, ఇతర గ్రహాల్ని పరిశోధించటం, రకరకాల వస్తువులు, యంత్రాలు కనిపెట్టడం, ఒక్క క్షణంలో 1,00,000 మందిని చంపగల ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు కనిపెట్టడం, ఇతరుల నెత్తిన చేయి పెట్టి నమ్మించి మోసం చేయటం, తెల్లవారేసరికి కోట్లకి పరుగులెత్తటం, కోట్లకి పడగలెత్తడం, అంటే సంపాదించడం. సర్వసంగ పరిత్యాగం చేసి కాషాయాంబరాలు ధరించి వందల వేల కోట్ల ధనాన్ని, కిలోల కొద్దీ బంగారాన్ని దోచుకోవటం, ప్రజాసేవకే నా జీవితం అంటూ స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవటం. ఒక్కటేంటి, మనిషికి అన్నీ తెలుసు, కానీ ఎలా చావాలో మాత్రం తెలియదు. పుట్టడం మనిషిలాగానే పుడుతున్నాం, కానీ చావటం మాత్రం కుక్కల, నక్కల, పందిల, పశువుల, పక్షుల దిక్కులేని చావు చస్తున్నారు. మనిషిలాగా మాత్రం చావటం లేదు. నిజంగా మనం నేర్చుకోవాల్సింది ఎలా బతకాలా అని కాదు, ఎలా చావాలో నేర్చుకోవాలి. ఈ మాటలన్నీ కొత్తగానే ఉంటాయి, కానీ మన లోతుకి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. పుట్టినవాడు ఎలాగా ఒకలా బతుకుతాడు. ప్రారంధం పోషిస్తుంది, ఆయుష్య అన్నం పెడుతుంది. రాసుకోండి, ప్రారంధమే పోషిస్తుంది, ఆయుష్య అన్నం పెడుతుంది. జీవించి ఉన్నంత వరకు ఎవ్వరికి ఎటువంటి లోటు ఉండదు. వాళ్ళకి తగినట్లుగా వాళ్ళకి ఆహారం వాళ్ళకి నిరంతరం లభిస్తూనే ఉంటుంది. అదే పెద్దలు ఏమంటారు, ప్రారంధమే పోషిస్తుంది. మనం తెచ్చుకున్న ప్రారంధ కర్మలు ఉన్నాయి కదా. పుట్టిన దగ్గర నుంచి జీవి తన శరీరం మొదలుపెట్టిన తర్వాత అవ్యక్తంలో ఉండి కొంతకాలం తిరిగి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించడానికి పంచాగ్ని విద్య ద్వారా ప్రయత్నం చేసి 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 తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడి నుంచి 9 నెలల గర్భంలో తాను ఉన్నప్పుడు తాను ఎలా తెచ్చుకుంటాడు ఈ కర్మలని? సంచిత కర్మల మూటలలో పక్వానికి వచ్చిన వాటిని నిన్న మనం చెప్పుకున్నాం. సంచితలు కర్మలు 3 రకాలు అని. సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారంభ కర్మలు. అన్ని జన్మలలో కూడా కూడబెట్టుకున్న కర్మలు సంచితంలోనివి. అవి పక్వానికి ఏవైతే వచ్చాయి, ఎందుకంటే ఆ సంచిత కర్మలు ఎంతుంటాయి, కోట్ల పెద్ద పెద్ద మూటలు. మనం అవి నిజంగా మన కంటికి మన ఒక్కళ్ళ కర్మ చూస్తే ఒక్కొక్కళ్ళ నెత్తిన ఈ విశాఖపట్నం ఎంత ఉందో అంతకంటే పెద్ద పెద్ద మూటలు ఉంటాయి. ఒక విశాఖపట్నం కాదు, 10 విశాఖపట్నాలు కలిపితే ఎంత అవుతుందో అంతంత నెత్తి మీద, మన నెత్తి మీద ఒక్కొక్కళ్ళకి అంతంత మూటలు ఉంటాయి. మనకు కనిపించట్లేదు కాబట్టి అబ్బో నేను చాలా గొప్పవాళ్ళమా అని అనుకుంటున్నాం మనం. అంత పెద్ద పెద్ద సంచిత మూటల్లోంచి ఒక జన్మ, అంటే కలియుగంలో మన జన్మ ఎంతవరకు ఉంటుంది, మహా అయితే 100-110 సంవత్సరాలు. అది ఎన్నాళ్ళు అన్నది కూడా మనకి తెలియదు. మరి ఈ మొత్తం సంచిత కర్మలన్నీ మనం ఒకేసారి అనుభవించగలమా?
అనుభవించలేం. అందుకని పక్వానికి వచ్చిన అంటే అనుభవించటానికి సిద్ధంగా ఉన్న కర్మలని అవి ఒక జీవుడు అవ్యక్తంలో ఉన్నప్పుడు అంటే జన్మ తీసుకోవటానికి తల్లి గర్భంలో ప్రవేశించడానికి ముందు అక్కడ ఏం జరుగుతుంది? ఆ ప్రారంధ కర్మలుగా వాటిని ఒక సీల్డ్ కవర్ అనుకోవాలి. అది జీవుడికి కూడా తెలియదు. అది జీవుడికి కాదు, ఎవ్వరికీ తెలియదు. ఆ పక్వానికి అంటే పక్వానికి ఎలా వస్తాయి? 16,000 జన్మల క్రితం ఒక కర్మ, 25,000 సంవత్సరాల క్రితం ఒక కర్మ, కిందటి జన్మలో కొన్ని కర్మలు, 4 జన్మల క్రితం కొన్ని కర్మలు. అది మంచి కర్మలు అవ్వచ్చు, పుణ్యకర్మలు అవ్వచ్చు, పాపకర్మలు అవ్వచ్చు. ఇవి పక్వానికి పైకి వస్తాయి. ఆ వచ్చిన కర్మలని అంతవరకు, ఎందుకంటే తనకి అనుభవించడానికి ఆ జన్మలో ఆఖరి కర్మ పూర్తయ్యే వరకు శ్వాస ఉంటుంది, జీవుడు ఉంటాడు. ఆఖరి కర్మ పూర్తయిన తర్వాత ఇంకా భూమి మీద ఉండటానికి అతనికి ఇంకా అవకాశం ఉండదు కాబట్టి శరీరాన్ని వదిలేస్తాడు. అందుకని ఆ జీవి వచ్చేటప్పుడే ఈ ప్రారబ్ధ కర్మలను తాను తెచ్చుకుంటున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నది అతనికి కూడా తెలియదు. అందుకే మనం ఎంతకాలం జీవిస్తామో మనకు కూడా తెలియదు. అంతే కదా? మనం నువ్వు ఎంతకాలం జీవిస్తాం? 100 ఏళ్ళు బతుకుతాం. వెరీ గుడ్, అది మన నమ్మకం. కలియుగంలో 100 సంవత్సరాలు, మరి ద్వాపర యుగంలో 200 సంవత్సరాలు, త్రేతాయుగంలో 60,000 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ. మరి కృతయుగంలో లక్షల సంవత్సరాలు. అదేంటండి కృతయుగంలో లక్షల సంవత్సరాలు, త్రేతాయుగంలోనేమో 1000 సంవత్సరాలు, ద్వాపరం దగ్గరికి వచ్చేప్పటికి 200, ఇప్పుడు 100 కూడా లేదేంటండి? ఇంతకంటే ఎక్కువ పరిస్థితులు అలా వస్తాయి. అంతే. దాన్ని మనం అడగటానికి, ప్రశ్నించడానికి కూడా మనకి అవకాశం లేదు. చాలు, ఇంత అనుభవం, ఇన్ని సంవత్సరాల అనుభవం మనకి ఎంతో ఎక్కువైన అనుభవం అన్నమాట. అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి తేడా. అయితే మనం కృతయుగంలో పుట్టాం, ద్వాపర యుగంలో కొన్ని జన్మలెత్తాం, త్రేతాయుగంలో కొన్ని జన్మలెత్తాం, ద్వాపర యుగంలో కొన్ని జన్మలెత్తాం, కలియుగంలో కొన్ని జన్మలు ఎత్తుతున్నాం. అంటే మనం ఎప్పటి వాళ్ళం కాదు. మనం ఎప్పటి వాళ్ళం? కృతయుగం నుంచి వస్తున్న వాళ్ళం. అంటే ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తుంటాము? కోట్ల జన్మలు ఎత్తుంటాం కదా. మరి ఆ జన్మలలో అన్ని మంచి కర్మలే చేశామా? మంచి కర్మలు, చెడు కర్మలు, మనకి తెలిసి కర్మలు, తెలియక కర్మలు, ఎన్నో 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 మంచి ఆలోచనలు. కర్మలు ఒకటే కాదు, ఆలోచనలు, సంకల్పాలు, భావాలు, ఇవన్నీ కూడా వాసనల రూపంలో ఉంటాయి. చేసిన పనులు, వాటి ఫలితాలు కర్మల రూపంలో సంచితంలో కూడబెట్టబడి ఉంటాయి. మరి ఏవి పక్వానికి వస్తాయో మనకి కూడా తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఏ జన్మలో కర్మ పక్వానికి వస్తుందో. కర్మ ఎందుకు రిపీట్ అవుతుంది? నువ్వు ఇతరులకు ఏదైతే చేస్తావో, నువ్వు ఏదైతే అవతల వాళ్ళకి కానీ నీకు గాని చేసుకుంటావో, అది కర్మగా నీకు మళ్ళీ తిరిగి వస్తుంది. నువ్వు మంచి పనులు చేస్తే మంచి కర్మలే నీకు తిరిగి వస్తాయి. నువ్వు చెడు కర్మలు చేస్తే, ఇతరులని బాధ పెడితే, మోసం చేస్తే, అబద్ధాలాడితే, కొడితే, తిడితే, లాక్కుంటే, వాళ్ళని విపరీతంగా శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా బాధిస్తే, అవే కర్మలు నీకు మళ్ళీ రిపీట్ అవుతాయి. అందుకే మన పెద్దలు ఏమంటారు? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పటికైనా తప్పదన్నా అంటారు. ఎప్పటికైనా అంటే 100 జన్మల క్రితం నువ్వు చేసిన ఒక పొరపాటు అది ఈ జన్మలో పక్వానికి వస్తే ఇప్పుడు అనుభవించాలి. ఏవి ఎప్పుడు వస్తాయో అనుభవానికి కూడా మనకి తెలియదు కదా. అందుకని ఆ సంచిత కర్మల మూటల్లోనివి పక్వానికి వచ్చినవి ప్రారబ్ధ కర్మలుగా ఒక సీల్డ్ కవర్ లో పెట్టుకుని జీవుడు తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. అక్కడ 9 నెలలు ఆ గర్భంలో ఉండి అనేక ఇక్కట్లు. గర్భంలో ఎలా ఉంటుందో మనం గర్భోపనిషత్తులో చెప్పుకున్నాం. చాలా ఇరుకుగా ఉంటుంది, ఎన్నో బాధలు పడతాడు, అన్ని అందులోనే ఉంటాయి. తల్లి తుమ్మినా దగ్గినా అతనికి కష్టంగా ఉంటుంది. వేడి వేడి పదార్థాలు తల్లి తింటే శరీరం అంతా కాలిపోయినట్లుగా ఉంటుంది, కమిలిపోయినట్లుగా ఉంటుంది. చల్లటి పదార్థాలు తింటే మంచులో కూరుకుపోయినట్లుగా ఉంటుంది. అలాగే తల్లి దుఃఖపడుతూ ఉంటే అతను విపరీతమైన బాధ చెందుతాడు. తల్లి బిగ్గరగా మాట్లాడినా, నవ్వినా, ఏడ్చినా అతనికి విపరీతమైన అలసట వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. తల్లి చేసే ప్రతి ప్రక్రియ గర్భంలోనున్న శిశువు తీసుకుంటాడు. కాబట్టి అందుకే మన పెద్దలు ఏమంటారు? గర్భస్థ శిశువుగా ఉన్న బిడ్డకి
ఆహ్లాదాన్ని కలిగించడానికి తల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆవిడ ఆనందంగా ఉంటేనే లోపల బిడ్డ సక్రమంగా ఎదుగుతుంది, అన్ని విధాలా ఎదుగుతుంది, బిడ్డకి బాగుంటుంది అని పెద్దలు మన వాళ్ళు ముందే చెప్తూ ఉండేవారు. తల్లి బాగుంటే బిడ్డ బాగుంటుంది అని. కానీ మనం అర్థం చేసుకోం. మనకెన్నో ఉద్రేకాలు, మనకున్న ఎమోషన్స్ ఎక్కువ మూలాన వాటిని అన్నిటినీ అప్పుడే చూపిస్తారు ఆ తల్లులు. వాటి యొక్క ప్రభావం పుట్టబోయే బిడ్డ యొక్క జన్మ మొత్తానికి ఉంటుంది. పుట్టబోయే బిడ్డ యొక్క పూర్తి జన్మంతా కూడా దాన్ని అతను భరించాల్సి వస్తుంది. కాబట్టి తల్లి ఎప్పుడూ కూడా ఆహ్లాదంగా ఉండాలి. కష్టమైన సమయం ఉన్నా కూడా దానిని ఏం చేయాలంటే మంచిగా మార్చుకోవాలి. దానికి పెద్దల యొక్క సహకారాన్ని కూడా తీసుకోవాలి. అన్ని మాకు తెలుసు అని అంటున్నారు ఇవాళ. మాకు తెలుసు, కానీ ఎలా జీవించాలి తెలియటం లేదు. పెద్దలు ఎవరైనా చెప్తుంటే మాకు మీరు చెప్పక్కర్లా, మాకు ఎలా ఉండాలో మాకు తెలుసు, మాకు యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, మేము అన్ని గూగుల్లో పెట్టేస్తే వచ్చేస్తాయి. అదేనా? మహర్షులు మహాత్ములు ఎన్నో అందించిన మనం అన్ని వదిలిపెట్టి ఆ గూగుల్లోను వాళ్ళెవరో చెప్పినా వాళ్ళ బుద్ధికి తోచింది చెప్పిన విషయాలని వీళ్ళు తీసుకుని అవి పాటిస్తానంటో ఎంతవరకు సమంజసం కదా? అలా ఆ బిడ్డ 7వ నెల నుంచి 9వ నెల వరకు తాను లోపల గత జన్మలన్నీ గుర్తొచ్చేస్తాయి. ఎన్ని జన్మలు తాను ఎత్తాడో మొత్తం 7వ నెల నుంచి 9వ నెల వరకు మొత్తం జన్మలన్నీ గుర్తొస్తాయి. అప్పుడు బాధపడతాడు, నేను చేసిన తప్పులు పాపాలు ఎన్నో 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 చేశాను, పుణ్యకార్యాలు చేయలేదు, ఇన్ని జన్మలు మళ్ళీ ఎత్తాల్సి వస్తోంది, అసలు నేను ఈ గర్భంలోకి రావటానికి ఎంత కష్టపడ్డానో, ఇప్పుడు తీసుకున్న జన్మని నేను సార్థకం చేసుకుంటాను. మనందరం అండి, ఇప్పుడు ఇక్కడ వింటున్న వాళ్లే కాదు, భూమి మీద ఉన్న అందరం కూడా ప్రతిజ్ఞలు చేసుకొచ్చాం అనమాట. 7వ నెల నుంచి 9వ నెల వరకు నేను తప్పనిసరిగా నా జన్మని నేను సార్థకత చేసుకుంటాను. రావటం ఏంటి? పుడుతూనే ఒక గురువు యొక్క పాదాలని గట్టిగా పట్టుకుంటాను, శాస్త్ర జ్ఞానాన్ని పొందుతాను, గురువు చెప్పిన విధంగా ఆత్మజ్ఞానాన్ని పొందుతాను. నేను ఇక్కడ వాటికి వేటికి, ఈ ప్రపంచంలోని ఈ విషయాలకి వేటికి లొంగిపోను. నాకు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహంతో నన్ను నేను నిగ్రహించుకుంటూ సాధనలు చేస్తూ మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకుండా ఆఖరి జన్మ చేసుకుంటానని పరమాత్మని ఎంత ప్రార్థిస్తాడో, ఓ గోవిందుడా, ఓ కైటపుడా, ఓ చాలా భర్గుడా అనుకుంటూ పరమాత్మని ఎన్నో ఎన్నో విధాలు స్తుతిస్తాడు. నా కర్మలన్నీ, నా జన్మలన్నీ నాకు తెలిసిపోయాయి, నేను పుట్టబోయే జన్మలలో, ఇప్పుడు తీసుకునే జన్మలో నాకు మీరు సహాయం చేయండి, మిమ్మల్ని నాకు ఒక గురువుని ప్రసాదించండి పుట్టగానే అని 9వ నెలలోనే 9వ నెల వరకు విపరీతంగా లోపలున్న గర్భస్థ శిశువు కోరుకుంటూ ఉంటాడు. బయటకు వస్తాడు, ప్రసూతి వాయువు తోసివేస్తుంది, బయటకు వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత మన వాళ్ళు నీళ్లు చల్లుతారు. దాన్ని ఏం నీళ్ళు అంటారు? కలినీళ్లు అంటారు. కలినీళ్లు అంటారు. ఇంకా అది ఆ బిడ్డకి తగలగానే మాయ కమ్మేస్తుంది. ఆ మాయ కమ్మేసి తాను పసిబిడ్డగా ఆ బిడ్డకి తల్లి అన్ని మర్చిపోతాడు. వీళ్ళమ్మ చిచ్చి కన్నా ముద్దు అంటే ఇంక వాటిల్లో పడి కొట్టుకుంది. మనందరం కూడా పరమాత్మకి తల్లి కడుపులో ఉండగా ప్రతిజ్ఞ చేసుకొచ్చాం, ఇది నేను ఆఖరి జన్మ చేసుకుంటాను, నాకు ఒక సద్గురువుని ప్రసాదించండి. అన్ని జన్మలుగా మనం కోరుకుంటే మరి ఈ జన్మలో మనకి ఏమైనా పరమాత్మ మాట విన్నాడంటారా? లేదా. ఈ జన్మలో ఇచ్చాడు. మరి మనం మన యొక్క గురువుల యొక్క పాదాలను మనం వదిలిపెట్టుకుంటే వాళ్ళు చెప్పిన మార్గంలో నడుస్తూ ఈ ప్రాపంచక విషయాలే ముఖ్యమైనవి అని కాకుండా ఆఖరి జన్మ చేసుకోవడానికి తగిన విధంగా మనం సాధనలు చెయ్యాలి. అది జీవించటం అనే దానికి ప్రారంధమే పోషిస్తుంది, ఆయుష్యే అన్నం పెడుతుంది. అది కాదు కదా, అలాగే జరుగుతున్నాయి కదా ఇన్ని కోటాను కోట్ల జన్మలు. కానీ మనకి కావాల్సింది అవి కాదు, ప్రారంధమే పోషిస్తుంది. కాబట్టి బతకటానికి కాదు మనం తెలివితేటలు ప్రదర్శించాల్సింది, మనం శ్రమ చేయాల్సింది బతకటానికి కాదు, బంగారం లాంటి చావుని ఎలా పొందాలా అని ఆలోచించాలి. మళ్ళీ మళ్ళీ చావు రాకుండా, అంటే మళ్ళీ మళ్ళీ పుట్టకుండా, ఇంకా ఒక్కసారే ఏ విధంగా చావాలి? జన్మరాహిత్యం అయ్యే విధంగా చావాలి. పశువులు, పక్షులు, క్రిములు, కీటకాల్లాగా మాటి మాటికి సిగ్గు బిడియం లేకుండా పుడుతూ చస్తూ ఉండే దుర్గతి మానవుడికి శోభనివ్వదు కదా. పశువులు పక్షులు అస్తమానం పుడుతుంటాయి. అవి ఒక దోమ, దాన్ని టప్మని కొట్టాం,
వెంటనే దాని ప్రాణం పోగానే ఇంకొక వెంటనే జన్మెత్తేస్తుంది. అలా క్రిములు, కీటకాలు, పశువులు, పక్షులన్నీ వెంటనే జన్మలు, ఒక రోజులోనే 10 జన్మలు ఎత్తే జీవులు కూడా ఉంటాయి. కీటకాలు, క్రిములు, సూక్ష్మ జీవులు. సిగ్గు బిడియం లేకుండా జంతువుల లాగా, జీవుల బిగుల క్రిమి కీటకాల్లాగా పుడుతూ చస్తూ ఉండే దుర్గతి, ఆ దుఃఖకరమైన స్థితి మానవుడికి శోభనివ్వదు. చావంటే ఇదే చివరి చావు కావాలి. డ్రెస్సులు మార్చుకున్నట్లుగా దేహాలు మార్చుకుంటూ ఎప్పుడు ఈ లోకంలోకి వస్తూ పోతూ ఉండే జీవులని, అంటే అస్తమానం పుడుతూ చస్తూ కీటకాల్లా, జంతువుల్లాగా అలా పుడుతూ చస్తూ ఉండే మానవులను చూస్తే జ్ఞానులైన వాళ్ళు చాలా అల్పులుగా, బుద్ధి లేనిగా చూస్తారు మనల్ని. ఎందుకో చూద్దాం. ఒకడు దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు. 6 నెలలు జైలు శిక్ష అనుభవించి మళ్ళీ దొంగతనాలు మొదలు పెట్టాడు. మళ్ళీ పట్టుబడి సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ యథాప్రకారం దొంగతనాలు, పట్టుబడి జైలు శిక్ష అనుభవించడం. మళ్ళీ ఇదే తంతు. వాడి ఇంటికి వస్తే అందరూ ఏమంటారు? వాడిని జైలు పక్షి అంటారు. అంటే వాడికి జైలుకి వెళ్ళటం రావడం అనేది సర్వసామాన్యం. అందుకే వాడికో పేరు పెట్టేశారు అందరూ, వాడో జైలు పక్షి అని. అంటే ఎగతాళిగా చూస్తారు, చిన్న చూపు చూస్తారు, అసలు ఏమాత్రం మర్యాద ఇవ్వరు వాడికి. అలాగే మాటికి ఈ లోకం అనే జైల్లోకి వచ్చి వెళ్ళిపోతూ ఉండే వాళ్ళని, మనని చూసి జ్ఞానులైన వాళ్ళు, మహాత్ములైన వాళ్ళు, మహర్షులైన వాళ్ళు, జీవన్ముక్తి పొందిన వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఎందుకు? బుద్ధి లేని వాడిలాగా, అజ్ఞానిగా, మూర్ఖుడుగా మనల్ని భావిస్తున్నారు వాళ్ళు. అవకాశాలను దుర్వినియోగం చేసుకునే అల్పుడుగా, అధముడుగా చూస్తున్నారు. అన్ని అవకాశాలు మీకు ఇచ్చారు, కానీ వాటిని ఉపయోగించుకోకపోతే ఎలా చూస్తారు వాళ్ళని? మనమే అన్ని అవకాశాలు ఇచ్చి, వాడి 10th క్లాస్ పరీక్ష పోతోంది వాడికి, ఆ తల్లిదండ్రులు వాడికి అన్ని అవకాశాలు ఇచ్చారు. తెల్లారగట్ట లేపుతున్నారు, చదువు చెప్పిస్తున్నారు, ఇంకొకళ్ళు ఎవరో మాస్టర్ని పెట్టారు, వాళ్ళ మస్తమానం వాడు లేపి కూర్చోబెట్టి కాస్త వేడి పెట్టి ఇచ్చి, తాగటానికి ఏవో ఇచ్చి వాడిని చదివిస్తూ ఉండి, అయినా వాడు మళ్ళీ పరీక్ష తప్పుతున్నాడు. అలాంటి పిల్లవాడి పట్ల తల్లికి ఎలాంటిది ఉంటుంది? తల్లే కాదు, తల్లి తండ్రినే సరే వాళ్ళని వదిలిపెడితే అన్నదమ్ములకి, స్నేహితులకి ఎలా అంటారు వాళ్ళని? వాడిని ఏమంటారు? ప్రేమగా చూస్తారా? అల్పుడిగా చూస్తారు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన పరీక్ష పాస్ అవ్వకపోతే ఎలాగరా అంటారు కదా. జ్ఞానులు మనల్ని అలా చూస్తున్నారు. మనిషి పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాడు, కానీ ఏడుస్తూ చావకూడదు. పుట్టేటప్పుడు అజ్ఞానం కాబట్టి ఏడుస్తూ పుడతాడు. మరి మరణించేటప్పుడు కూడా అజ్ఞానంలోనే ఉండి ఏడుస్తూ పోవటం ఏం బాగుంటుంది? పుట్టేటప్పుడు అంటే అజ్ఞానం, నేను దేహాన్ని, అది కూడా తెలియదు వాడికి, ఆ అజ్ఞానంలోనే పుడతాడు. మరి పోయేటప్పుడు అదే అజ్ఞానంలోనే పోవాలా? అంటే కొంతకాలం జీవిస్తాడు కదా, అప్పటికి జ్ఞానాన్ని తెలుసుకోవాలి కదా. మరి తెలుసుకున్నప్పుడు ఏడుపు ఎందుకు వస్తుంది? అలా ఏడుస్తూ పోవటం అనేది అజ్ఞానం. అజ్ఞానంలో ఉండి ఏడుస్తూ పోవటం ఏం బాగుంటుంది? కనుక జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. జ్ఞానం అంటే భౌతికంగా మనం బీటెక్లు, ఎంటెక్లు, లేకపోతే మెడిసిన్ చదవటం కానీ, లా చేయటం కానీ, టీచర్ కానీ, అంటే ఇలాంటి లౌకికమైన చదువులు ఏవి కాదు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను ఈ దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవి కాదు. ఇది నేను తెచ్చుకున్న ఉపాధులు, నేను తెచ్చుకున్న పరికరాలు, ఇవి నేను కాదు. నేను ఆత్మ చైతన్యాన్ని, నేను పరమాత్మని అనే జ్ఞానమే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో చచ్చిపోవటానికి వాడికి ఇంకా ఏడుపు అనేదే ఉండదు. అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఈ శరీరాన్ని వాడు చాలా తేలికగా బట్ట వదిలేసినట్లుగా, మాసిపోయిన బట్ట తీసి పక్కన పడేసినట్లుగా ఈ శరీరాన్ని సంతోషంగా వదిలేస్తారు. ఆత్మజ్ఞానాన్ని, నేను ఆత్మని అనే జ్ఞానాన్ని పొంది సోహం, సోహం సహా అహం, అది నేనే, అది అంటే ఆ పరమాత్మని నేనే. సోహం, మనం ఇందులో సూర్యోపనిషత్తులో చెప్పుకున్నాం, సోహమస్మి, సోహం భావం చెప్పుకున్నామా? ఆ పరమాత్మని నేనే, ఎవరో కాదు. ఇది నేను తెచ్చుకున్న పరికరాలు. దీనికోసం మనం ఒక చక్కగా ఓ డయాగ్రామ్ కూడా గుర్తు చేసుకున్నాం.
ఆత్మ చైతన్యం, దానిపైన కారణ శరీరం. గుర్తొచ్చిందా? మనం ఒక ఊహా చిత్రాన్ని కూడా గీసుకున్నాం. ఆత్మ చైతన్యం చుట్టూతా మబ్బు లాంటి ముద్దలాగా నల్లగా ఉన్న కారణ శరీరం. ఆ కారణ శరీరం బయట తెల్లని మబ్బుల్లాగా ఉన్న ఏం శరీరం? సూక్ష్మ శరీరం. దానిపైన శరీరం. ఈ కన్ను, ముక్కు, చెవి వీటితో ఉన్న సూక్ష్మ శరీరం. ఈ లోపల ఉన్నది ప్రకాశిస్తున్న సర్వవ్యాపక చైతన్య, తకసిక పర్యంతం, సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై కోటి సూర్య ప్రభాభాసమై వెలుగుతున్న ఆత్మ చైతన్యమే నేను. ఆ లోపల ఆత్మ సూర్యుడు ఉన్నాడు, జీవసూర్యుడు. అదే జీవసూర్యుడు. బయటకు కనిపించేది బాహ్య సూర్యుడు, మన లోపల ఉన్నది అంతఃసూర్యుడు. ఆ చుట్టూతా అంతటా ఉన్నది పరమాత్మ సూర్యుడు. ఉన్నది ఒకటే సూర్యుడు. ఈ 3 రకాలుగా మనకి అవగాహన కోసం వివరించుకున్నాం. గుర్తుందా సూర్యోపనిషత్తులో? మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే మనకి అది జ్ఞాపకంలో ఉండిపోతుంది. అటువంటి ఆత్మ సూర్యుడు నాలో ఉన్నాడు. సూర్యుడు వైపు మిట్ట మధ్యాహ్నం తలపైకి ఎత్తుకునే ఇలా చూడలేమే, ఒక సూర్యుడికే చూడలేము. మరి కోటి సూర్య ప్రభాభాసమై కోటి సూర్యుల కాంతి నీ లోపల ఉంది. దాన్ని కారణ శరీరం అనే నల్లని మబ్బులు కప్పేసాయి. కారణ శరీరంలో ఏముంటాయి? కర్మఫలాలు, వాసనలు, గత జన్మల్లో మనం తెచ్చుకున్న చెప్పుకున్నాం కదా, అనేక జన్మల నుంచి మనం తెచ్చుకున్న ప్రారంభ కర్మల్లో తెచ్చుకున్న బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ లో అన్నమాట కారణ శరీరం. కారణ శరీరంలోని వాసనలు, కర్మఫలాలు అంటే అనుభవిస్తే పోతాయి. వాసనలైతే లోపల నుంచి ప్రేరణ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు అప్పుడు సూక్ష్మ శరీరంలోని మనస్సు, బుద్ధి, ఆ మనస్సు ఆలోచనల ద్వారా, బుద్ధిలోని కోరికల ద్వారా అది వ్యక్తమవుతూ ప్రేరణ జరుగుతూ ఉంటే అప్పుడు ఈ స్థూల శరీరంలోని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల నుంచి వచ్చిన విషయాలని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5 కదా, వాక్కు, కాళ్ళు, చేతులు, పాయువు, ఉపస్థ, ఈ 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలేమో బయట నుంచి అన్నిటి నుంచి కళ్ళు చూస్తుంది, చెవి వింటుంది, నోరు రుచి చూస్తుంది, ముక్కు వాసన చూస్తుంది, చర్మం స్పర్శ తెలుసుకుంటుంది. ఈ బయట నుంచి విషయాలను తీసుకొచ్చి మనసుకు అందజేస్తుంది. మనస్సు సూక్ష్మ శరీరంలో. ఇప్పుడు చెప్పుకున్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు స్థూల శరీరంలో. ఈ మనస్సు ఏం చేస్తుంది? లోపల నుంచి కారణ శరీరంలోంచి వచ్చిన ప్రేరణలను తీసుకుంటుంది, బయట నుంచి వచ్చిన జ్ఞానాన్ని తీసుకుంటుంది జ్ఞానేంద్రియాల ద్వారా, వీటిని బుద్ధికి నివేదిస్తుంది. అక్కడ బుద్ధి ఎక్కడ ఉంటుంది? సూక్ష్మ శరీరంలోనే ఉంది. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే అక్కడ విశ్లేషణలు చేస్తుంది. ఈ కోరికలు కూడా బుద్ధిలోంచి వచ్చినవే, మనసులోంచి వచ్చినవి కాదు. నా మనసులోని కోరిక అంటారు. కోరికలు మనసులోవి కాదండి, బుద్ధిలోనివి కోరికలు. ఆ కోరికలు కూడా బుద్ధిలోనివే. ఇక్కడ విశ్లేషణ చేసేది బుద్ధి. అప్పుడు విశ్లేషణ చేసి కర్మేంద్రియాలకు పనిస్తుంది. అప్పుడు మన శరీరం, నోరు మాట్లాడుతుంది, కాళ్ళు చేతులు, కాళ్ళు ముందుకు వెళ్తాయి, చేతులు పనిచేస్తాయి, ఉపస్థాపాయుతో మన ఉపయోగాలు మనకు తెలుసు. అది మలమూత్రాలు బయటకు వెళ్ళిపోతాయి, సృష్టి కార్యం జననేంద్రియాల ద్వారా జరుగుతుంది. ఓకే, అంటే చూడండి, తత్వబోధలోనివి ఇటు సూర్యోపనిషత్తులవి కూడా మనం రెండింటినీ కవర్ చేసుకుంటాం, గుర్తు చేసుకుంటున్నాం అనమాట. అదే అందుకోసం అలా సోహం సహ అహం, అంతటి ఆత్మ చైతన్యాన్ని నేను. ఇంతకీ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఎందుకు తెచ్చుకున్నాం? మన అనుభవాల కోసం తెచ్చుకున్నాం. ఆత్మ తన యొక్క అనుభవాల కోసం తెచ్చుకుంది. అందుకని నేను ఎప్పుడైతే ఆత్మని తెలుసుకుంటానో, ఆత్మజ్ఞానాన్ని పొందుతానో, ఈ దేహం నేను తెచ్చుకున్నది కానీ అది నేను కాదు. నేను అంటేనే ఆత్మ చైతన్యం. నేను అంటే ఇది కాదు. నాకు ఇన్నాళ్ళు తెలియలేదు. సామాన్య మానవుడిలాగా నేను అనుకుంటూ దీనికి విలువనిచ్చా నేను. కానీ ఇది నేను కాదు. నేను అంటే ఆత్మ చైతన్యం. మరి ఇదేంటి? నేను తెచ్చుకున్న పరికరం. సాక్షిభావన సాధన వస్తుంది. ఇది చేసుకుంటోంది, ఇది ఆలోచిస్తోంది, ఇది తింటోంది, ఇది నిద్రపోతోంది, ఇది ఇల్లు ఉడుచుకుంటోంది, ఇది వంట చేసుకుంటోంది, ఇది బజార్లో బట్టి నడుచుకుంటూ వెళ్తోంది, ఇది కూరగాయలు తెచ్చుకుంటోంది. నేనేం చెయ్యను, నేను కేవలం సాక్షిగా చూస్తాను. సాక్షి భావన అంటే నేను ఆత్మ చైతన్యాన్ని అని నిరంతరం పెట్టుకోవటానికి మనం సాక్షి భావనని గుర్తు చేసుకుంటాం. అలా నేను సోహం సహా అహం, ఆ పరమాత్మని నేనే అని
నవ్వుతూ చావాలి. అది బంగారం లాంటి చావు. దాన్ని సాధించిన వాడే ఉత్తమమైన మానవుడు. వాడే మరణాన్ని మంగళప్రదం చేసుకున్న తెలివైన వాడు. మరణ విద్యను పట్టే కఠోపనిషత్తు వచ్చింది. మరణాన్ని చూసే సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ఇతను మహారాజు కొడుకైన సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అనమాట, బుద్ధుడయ్యాడు. మరణ సమస్యే భగవద్గీతను సృష్టించింది. అదే కదా అర్జునుడు ఏమంటాడు మొట్టమొదటి అధ్యాయంలో, అయ్య బాబోయ్ వాళ్ళందరూ నా గురువులు, తండ్రులు, తాతలు, పెదనాన్నలు, అన్నదమ్ములు, నేను వాళ్ళని చంపలేను కృష్ణ, వాళ్ళందరినీ నేనే చంపాలా, నేను చంపను అని రథం వెనకాలకెళ్ళి రథోపస్థుడై రథం వెనకాల ఇలా కూర్చుంటాడు కదా. అప్పుడు కృష్ణుడు 2వ అధ్యాయం నుంచి మొదలు పెడతాడు తిట్టటం. నువ్వు ఇంకా ఏమైనా నపుంసకుడు అనుకుంటున్నావా? వాళ్ళందరూ నీ చేతుల్లో చావటానికి వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు. నువ్వు వాళ్ళ మీద బాణం వేసి పొల్ల వేసి చంపాల్సిందే తప్ప నువ్వే నిమిత్త మాత్రుడు కాదు. నీకు ఏంటిది అహంకార మమకారాలని వదిలిపెట్టు. మనకి 2వ అధ్యాయంలో వచ్చిందా భగవద్గీత. నేర్చుకుంటునేటప్పుడు అనేక విషయాలు ఇందులో క్రోడీకరించబడి ఉంటాయి. వాటిని మనం గుర్తు చేసుకోవాలి. అలా భగవానుడు యుద్ధానికి వదిలిపెట్టి రథం వెనకాల నేను యుద్ధం చెయ్యను, గాంధీవాన్ని వదిలేసి నాకు జ్వరం వచ్చేసింది, నాకు ఒళ్ళు వేడెక్కిపోయింది, నోరు తడారిపోతుంది, నేను యుద్ధం చెయ్యలేను అని పెద్ద జ్వరం వచ్చిన వాళ్ళలాగా వెనక్కి వెళ్ళి రథాన్ని గాంధీవాన్ని వదిలిపెట్టేసిన అర్జునుడికి కృష్ణుడు ఎంత హితోపదేశం చేశాడు. వాడు చచ్చేవాడు, నువ్వు చంపేవాడువా అని ఎన్నో రకాల ఉపదేశాలు చేసిన తర్వాత అప్పుడు తాను శిష్యుడై, నాకేమీ తెలియదు కృష్ణ, నిన్నెంతకాలం నా స్నేహితుడిగా భావించాను, నా బావగా భావించాను, నువ్వు నేను ఒక్కసారి పుట్టాం కదా, ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్న వాళ్ళం కదా, అందుకని నిన్ను నా సఖుడుగానే భావించాను. కానీ నాకు ఇవేం తెలియదు కృష్ణ, నేను ఇప్పుడు నీ శిష్యుడిని, నువ్వు గురువ్వి, నాకు హితోపదేశం చెయ్యి అని శరణాగతి పొందుతావు. ఆ శరణాగతి పొందిన తరువాతే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎందుకు యుద్ధం చెయ్యాలి, నీది రజోగుణం, క్షత్రియుడైన నువ్వు రజోగుణ సంపన్నుడివి. 3 గుణాలు కదా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. నీ రజోగుణం మూలాన్ని నీకు యుద్ధం అనుకోకుండా చేయాల్సి వచ్చింది. ఇది నీ ధర్మం, నీ స్వధర్మం. నీ స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయిస్తే నీకు ఉపయోగం లేదు. ఈ యుద్ధంలో నీకు మరణించినా పర్వాలేదు, మరణిస్తే వేరే స్వర్గం పొందుతావు, జయించావా రాజ్యలక్ష్మి పొందుతావు. కాబట్టి నీ స్వధర్మమైన యుద్ధాన్ని నువ్వు చేయాల్సిందే, లేచి నీ గాంధీవాన్ని చేత్తో తీసుకో అని ఎంతగానో ప్రోత్సహిస్తాడు. అప్పుడు ఎన్నో విషయాలు అవగాహన అయ్యేటట్లుగా మన త్రిగుణాల గురించి, ఈ గుణాల గురించి చాలా చాలా విషయాలన్నిటినీ కూడా 18 అధ్యాయాల్లో మనకి భగవానుడు కేవలం అర్జునుడు కాదు, అర్జునుని నిమిత్తంగా చేసుకుని మనలాంటి వాళ్ళ కోసం చెప్పిందే భగవద్గీత. ఈ మరణ సమస్యే భగవద్గీతని సృష్టించింది. అందుకే మరణం అనేది గొప్ప వరం అంటారు మహాత్ములు, జ్ఞానులు. మరణం అనేది ఎలా ఉండాలో రామాయణంలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. ఆ సంఘటన మనకి గొప్ప ఉపదేశాన్ని అందిస్తుంది. రాముని బాణంతో చాలా జాగ్రత్తగా విందాము. వాలి గురించి దీని గురించి మనకి కొన్ని అపోహలు ఉన్నాయి. ఇది కొద్దిగా మన అపోహలు తొలగించుకుని ఈ కథని పూర్తిగా విందాం. శ్రీరాముని బాణంతో బాణం వేశాడు కదా, ఆ సుగ్రీవుడు వాలి ఇద్దరు యుద్ధం చేసుకునేటప్పుడు ఆ వాలికి వేసిన బాణం వాలికి గుచ్చుకుంది. ఆ వాలి ప్రాణాలు పోతున్నాయి, మరణ వేదనని అనుభవిస్తున్నాడు. అప్పుడు సుగ్రీవుడితో కలిసి శ్రీరాముడు వాలి దగ్గరికి వచ్చాడు. అప్పుడు చూశాడు వాలి చెట్టు చాటున నిలిచి బాణం వేసి అన్యాయంగా తనని వధించిన రాముణ్ణి అనేక విధాలుగా తూలనాడాడు, అంటే విమర్శించాడు, నిందించాడు. ఎవరు? వాలి. నేను నీకేం శత్రువుని, నేను నీకు ఏమి అపకారం చేశాను? నీ భార్య కోసమే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళావా? వాడి బలం ఎంత? ఓ రామా, నీవు నా దగ్గరికి వచ్చినట్లయితే ఆ రావణాసురుణ్ణి బంధించి నీ పాదాలపై పడవేసేవాడిని కదా. ఈ మాత్రానికే నువ్వు ఎంత అన్యాయం చెయ్యాలా, అధర్మానికి వడకట్టాలా అని ఎంతగానో ఆక్రోశించాడు వాలి.
వాలి యొక్క అన్ని ప్రశ్నలకి సరైన జవాబులు చెప్పాడు శ్రీరాముడు. చివరికి వాలితో ఇలా అన్నాడు, ఓ మహాబలి వాలి, ఎందుకిలా ఆక్రోశిస్తావు? నీవు కావాలంటే కోరుకో, నేను నిన్ను బతికిస్తాను, చాలా కాలం జీవించి రాజ్యపాలన చేద్దువుగాను. నీకు ఇప్పుడు చనిపోవాలని లేదా? కోరుకో, నిన్ను నేను బతికిస్తాను అని రాముడు అభయం ఇచ్చాడు. శ్రీరాముడిని కళ్ళారా చూసి ఆయన మాటలను వీనులు విందుగా విన్న వాలిలో అజ్ఞానపు పొర తొలగిపోయింది. అప్పుడు అతనికి జ్ఞానోదయమైంది, జ్ఞాననేత్రం తెరుచుకుంది. ఇప్పుడు అంటున్నాడు వాలి, ప్రభు, నేను అజ్ఞానిని, నన్ను క్షమించు. నీ దర్శనంతో నాకు తెలివి వచ్చింది, నా మనోనేత్రం తెరుచుకుంది. నాకు ఈ జీవితంతో ఇంక పని లేదు. ఈనాటి ఈ చావు నా పాలిట బంగారం లాంటి చావు. భగవంతుడమైన నిన్ను దర్శిస్తూ నీ మాటలు వింటూ స్థిరమైన చిత్తంతో ప్రాణం వదిలే అదృష్టం నాకు ఈ రోజు కలిగింది. ఇప్పుడు గనక నీ దయ వల్ల నేను బతికితే ఆ తర్వాత వచ్చే చావు నికృష్టమైన చావే కాదని నమ్మకం ఏమిటి? ఎందుకంటే అప్పుడు నేను చనిపోయే ముందు, ఇప్పుడు బతికి తర్వాత చనిపోయాననుకో, అప్పుడు నేను చనిపోయే ముందు నీ దర్శనం కాదు కదా, నీ దర్శనం అవ్వదు, నీ మాటలు వినలేను, నిన్ను స్మరించగలననే నమ్మకం కూడా నాకు ఇంకా అప్పుడు లేదు. కాబట్టి ఆ దౌర్భాగ్య చావు నాకొద్దు, ఈ చావే సరి అయినది అని స్థిర చిత్తంతో వాలి అంటాడు. అది తెలివంటే. కాబట్టి పరమాత్మని స్మరిస్తూ భగవంతుణ్ణి దర్శిస్తూ మరణించాలి. మరణ సమయంలో భగవంతుని స్మరిస్తూ మరణించడమే మరణాన్ని మంగళప్రదం చేసుకోవటం. ఈ విషయాన్ని భగవానుడు భగవద్గీతలో శ్లోకంలో చెప్తూ, అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం య ప్రయాతి సమద్భావం యాతి నాన్యస్య సంశయః. 8వ అధ్యాయంలో 5వ శ్లోకం. ఎవరైతే అంత్యకాలం అంటే మరణ సమయంలో కూడా నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలిపెడతారో వాళ్ళు నాకు నా తత్వాన్నే పొందుతారు, అంటే నన్నే చేరుకుంటారు. కాబట్టి మరణ సమయంలో కూడా పరమాత్మ స్మరిస్తూ దేహాన్ని వదలాలి. అది మంగళకరమైన మరణం. అసలు మరణం అంటే ఏంటి? ఓకేనండి, మీరు చెప్పింది అర్థమైంది, కానీ అసలు మరణం అంటే ఏంటి అంటే, మనం మన అవసరాల కోసం మనకి తగిన ఒక అద్దె ఇంట్లో దిగుతాం. ఒక ఉదాహరణకు కొంతకాలం అందులో ఉంటాం. కొన్నాళ్ల తర్వాత అది మన అవసరాలకి సరిపోకపోయినా, లేదా మన స్తోమత కన్నా ఎక్కువ తక్కువ అయితే, లేదా మనం వెళ్లే ప్రదేశాలకు దూరంగా ఉంటేను ఆ అద్దె ఇంటిని వదిలి మన సామాను మొత్తం మూటలు కట్టుకుని అప్పటికి మనకి తగిందనుకున్న మరొక అద్దె ఇంటిలోకి వెళ్తాం కదా. తిరిగి అది కూడా మన అవసరాలకి అభిరుచులకి స్తోమతకి తగినది కాకపోతే దాన్ని కూడా వదిలి ఇంకొక అద్దె ఇంట్లోకి చేరతాం. ఇలా ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారుతూనే ఉంటాం. సరే, మేము పుట్టిన నుంచి సొంత ఇంట్లోనే ఉన్నాం అన్న వాళ్ళకి కాదండి, అద్దె ఇళ్లలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఉదాహరణ. ఇలా ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారుతూనే ఉంటాం. అలాగే మన ప్రారబ్ధంలోని కోరికలకు కర్మఫలాలకు తగిన దేహంతో వస్తాం. మన ప్రారబ్ధంలో ఎటువంటి కోరికలు కర్మఫలాలు వాసనలు ఉన్నాయో దానికి సంబంధించిన దేహం, దాంతో మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకుని వస్తాం. ఆ కోరికలు తీరే వరకు, ఆ అనుభవాలు పూర్తయ్యే వరకు అదే నేను, నేనే అది అన్నట్లుగా ప్రవర్తిస్తూ అలా జీవిస్తాం. అయితే కోరికలు అనుభవాలు పూర్తయిపోయాయి. మరి పూర్తయిపోతే ఆ దేహంతో పని ఉందా? ఇంకా లేదు. అది ఆ దేహంతో మనకి ఇంకా పని లేదు. అప్పటి మన కోరికలకి కర్మఫలాలకి తగిన మరొక దేహం కోసం ప్రయాణమైపోయే కాలమే, ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే కాలమే అంత్యకాలం. అదే మరణకాలం. దాన్నే ప్రయాణ కాలం అని అంటారు. ఇది మరణం అంటే. అంటే దేహాన్ని వదిలిపోవటమే మరణం. మరణం అంటే ఏదో కాదు, మరణం అంటే మార్పు. మరణం అంటే మార్పు. ఈ అంత్యకాలంలోనే, ఈ మరణ కాలంలోనే పరమాత్మ స్మరణ చెయ్యాలి. అయితే మనకొక తెలివి ఉంది. మరణ సమయంలో కదండి పరమాత్మని స్మరించాల్సింది. ఓ
అప్పుడు చూసుకుందాంలే అనుకుంటాం. కానీ మరణ సమయం ఎప్పుడో ఎవరికైనా తెలుస్తుందా? ముందుగా తెలుస్తుందా? ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు పోతానో నాకు తెలుసా? తెలియదు కదా. ఎప్పుడు ఎలాంటి మరణం సంభవిస్తుందో ఎవరికెరుక. ఎక్కడ మరణం సంభవిస్తుందో తెలియదు. ఇంట్లోనో, రైల్లోనో, బస్సులోనో, ఆటోలోనో, విమానంలోనో, అగ్నిలోనో, వరదల్లోనో, ప్రమాదాల్లోనో, లేదో సామాన్యంగా ఏది కూడా ఎవ్వరికీ తెలియదు. మరి మరణించే ముందు బుద్ధి ప్రసన్నంగా ఉండదు. అవయవాలు పట్టు తప్పిపోతాయి. శరీరం బిగుసుకుపోతుంది. స్మృతి తప్పిపోతుంది. చిత్తం స్వాధీనంలో ఉండదు. అదొక భయంకరమైన సమయం. మరి శరీరం నుండి ప్రాణాలు బయటికి పోతున్నప్పుడు 1,00,000 ఒక్కసారిగా పుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మరి అప్పుడు పరమాత్మ స్మరణ సాధ్యమవుతుందా? అప్పటికప్పుడు చేయగలమా? తెలివి తప్పిపోతుంది. ఏ స్పృహ ఉండదు. గుర్తుండదేది. అందువల్ల ఏమి చేయలేం. అందుకే జీవించి ఉన్నంత కాలం పరమాత్మని స్మరించడం అలవాటు చేసుకోవాలి. అందుకే చెప్పారు అంతకాలే జమామేవా, అంత్యకాలంలో కూడా అని భగవానుడు తెలియజేశాడు. అంటే జీవిత కాలమంతా స్మరిస్తూ ఉంటేనే అంత్యకాలంలో గుర్తుంటుంది. ఇప్పుడు మర్చిపోయి అప్పుడు చూసుకుందామంటే చూసుకునేది ఇంకేం ఉండదు అక్కడ. అలా కాక కేవలం అంచుకాలంలో మాత్రమే స్మరించాలి అనుకుంటే అలా చెప్పి ఉండేవాడు కాదు కదా. జీవితం అంతా లౌకిక విషయాలు, భోగాలలో మునిగిపోయిన వాడికి అంత్యకాలంలో భగవంతుని స్మరణ అసాధ్యమే, అసంభవమే. చాలా మందికి ఇక్కడ ఒక అపోహ ఉంటుందండి. దీన్ని సామాన్యమైన మనలాంటి వాళ్ళు గుర్తు చేసుకుంటాం. పుట్టిన దగ్గర నుంచి మనం ఎన్నో పరుగులు ఎత్తుతాం. బాల్యం, ఆ బాల్యంలో మనకి పరమాత్మ తలుచుకోవాలి, అవేం తెలియదు, ఏదో తల్లిదండ్రులు చెప్తారు. దాని మీద మనకి అంత శ్రద్ధ ఉండదు. యవ్వన కాలంలో ఉద్యోగం, ఉపాధులు, లేకపోతే కుటుంబము, చదువు తర్వాత వివాహం అయిన దగ్గర నుంచి ఆ కుటుంబంలో పడి బిడ్డలు, సంసారం, తల్లిగా తండ్రిగా ఆ బిడ్డల్ని పోషించడం, ఉద్యోగ ధర్మాలు, వచ్చిన వాళ్ళని అందరినీ ఆదరించడం, వీటిల్లో పడి కొట్టుకుంటూ ఉద్యోగంలో ఒడిదుడుకులు, కుటుంబంలోనే ఎన్నో ఒడిదుడుకులు. అది అనేక రకాలుగా ఉంటుంది. ఎలా ఉంటాయో అందులో ఆరోగ్యపరంగా, ఇంకా ఆర్థికంగా, ఇంకా రిలేషన్షిప్ లో గాని రకరకాల ఒడిదుడుకులతోటి మొత్తం మీద ఆ సంసారాన్ని ఒక పద్ధతి వరకు తీసుకొస్తాం. ఆడపిల్లలకైతే వివాహాలు చేస్తాం, వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు వెళ్ళిపోతారు. మగపిల్లలకైతే వివాహాలు చేస్తాం, ఆ కోడళ్ళు వస్తారు. అంతవరకే మన బాధ్యత. చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడి వరకే మనం చెప్పులు ఉప్పేయాల్సింది. ఎందుకు? మన బాధ్యత తీరేది అంతవరకే. నువ్వు ఎంతవరకు చేసావు? ఆడపిల్లకి చదువు చెప్పించావు, ఉద్యోగం చెప్పించి ఉద్యోగం వచ్చిందో లేదో ఆ పిల్లని వివాహం చేసావు, వాళ్ళ కుటుంబం పంపించావు. ఇక్కడ పుట్టిన పిల్ల అక్కడ పెరగటానికి వెళ్ళిపోయింది. అక్కడ ఆ కుటుంబాన్ని ఉద్ధరించడానికి అక్కడ వాళ్ళకి వెళ్ళిపోయి తన సంసారం తను చేసుకుంది. అలాగే ఎక్కడో పుట్టి పెరిగిన పిల్ల మన ఇంటికి వచ్చింది. వాళ్ళు మనం ఎలాగైతే మన తల్లిదండ్రుల్ని వదిలి మనం వచ్చామో, లేదా మనం ఎలాగైతే మన కుటుంబాన్ని మనం సంరక్షించి చక్కగా పైకి తెచ్చుకున్నామో, వాళ్ళు కూడా అదే పద్ధతిలో తెచ్చుకుంటారు. ఇంకా అక్కడ మన జోక్యం అనేది ఉండకూడదు. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవారు? వానప్రస్థానికి వెళ్ళిపోయేవారు తల్లిదండ్రులు. కొడుకుకి ఇంటి బాధ్యతలు అప్పచెప్పి, కేవలం రాజులే కాదండి, సామాన్యమైన మనలాంటి కుటుంబాలు కూడా ఏం చేసేవారు? పొలాలలోనూ, ఊరికి దూరంగాను పర్ణశాలలు వేసుకుని చిన్న చిన్న చుట్టిళ్ళలా కట్టుకుని చిన్న అవసరాలకి వాళ్ళకి ఆహారం వండుకోవడానికి, పడుకోవడానికి మాత్రమే అక్కడ చూసుకుని అక్కడ వాళ్ళు ఇంకా ఈ ఇంటికి ఎటువంటి సంబంధము లేకుండా భార్యాభర్తలు అక్కడ జీవిస్తూ ఉండేవారు. ఎందుకు ఉండేవారు? ఇక్కడే ఉంటే ఆ పిల్లల్ని చూసుకుంటూ, ఆ కోడల్ని తిట్టుకుంటూ, కొడుకుని విసుక్కుంటూ, లేదా వాళ్ళు అది చేయలేదు వీళ్ళు చేయలేదు అని చెప్పి వాళ్ళ మీద జోక్యం కలగజేసుకోవాల్సి వస్తుందని, వాళ్ళ విషయాలని మనం పట్టించుకోవాల్సి వస్తుందని చెప్పి వేరే వేరే ప్రాంతాలకి ఒకరు చాలా సంవత్సరాల తరబడి ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు లేవండి అవన్నీ. ఇప్పుడైతే లేదు. కొడుకులే వెళ్ళిపోతున్నారు, కూతుళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళిద్దరు మిగిలిపోతున్నారు. పోనీ ఇది ఒక వానప్రస్థం. మరి ఈ వానప్రస్థాన్ని మనం ఎలాగా అనుభవిస్తున్నాము? మనం ఎలా అనుభవిస్తున్నామండి? బాధపడుతూ అనుభవిస్తున్నాం. మన చేతిలో ఉంది.
అరచేతుల వైకుంఠం కదా. మన వైకుంఠం అంతా ఎందులో ఉంది? మన అరచేతుల. సెల్. ఆ, అది ఇప్పుడు కుటుంబాలకి మనల్ని మానప్రస్థంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకునేది ఏదో తెలుసా? ఈ ఫోన్లేనండి. ఇప్పుడంటే ఈ ఫోన్లు, ఒకప్పుడు ల్యాండ్ లైన్లు ఉండేవి. ఆ ల్యాండ్ లైన్లు కానీ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాతే కుటుంబాల విచ్ఛిన్నత అనేది జరుగుతుంది. ఈ మాట ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మనం ఎలాగైతే మన తల్లిదండ్రులు మన మీద నమ్మకంతో వదిలిపెట్టి మన అత్తవారింటికి పంపించారో, అలా మన బిడ్డల్ని మనం ఎందుకు ఒప్పుకోవట్లేకపోతున్నాము? వాళ్ళ కుటుంబాల్లో మనం ఎందుకు జోక్యం కలుగజేసుకోవాలి? ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆలోచించామా ఎప్పుడైనా? వాళ్ళ జీవితం వాళ్ళు పడుతూ లేస్తూ ఉంటారు, వాళ్ళు నేర్చుకోవాలి. కొన్ని కష్టాలు అనుభవించాలి, కొన్ని సుఖాలు అనుభవించాలి. ప్రతిదీ మనమే ఇచ్చేస్తే వాళ్ళకి ఇంకేమి అనుభవాలు వస్తాయి? దీనికి ఉదాహరణే ఒక గొంగళి పురుగు ఉంది. అది బాగా సీతాకోకచిలుక ఆకు వెనకాల గుడ్లు పెడుతుంది. ఇది మనకి చాలా ఉదాహరణ ఉంది. ఇదే మనకి సరైన ఉదాహరణ. ఆ గొంగళి పురుగు ఆకుల వెనుక సీతాకోకచిలుక ఆకుల వెనుక గుడ్లు పెట్టినప్పుడు అది వేడికి, ఆ ఎండ వేడికి కొద్ది రోజుల్లో పొదిగి అవి చిన్న చిన్న ఒక దారపోచల్లాగా పురుగులలే ఏర్పడతాయి. ఆ పురుగులు ఏం చేస్తే, పురుగు బయటకు వచ్చిన దగ్గర తల్లి లేదు అక్కడ. తల్లి లేదు, సీతాకోకచిలుక ఇంకా పట్టించుకోదు. అప్పుడు ఇవేం చేస్తాయి? ఆకులు తింటాయి. ఆకులు తిని తిని తిని, అందుకే మన చెట్ల ఆకులు కూడా గొంగళి పురుగు పట్టేస్తే ఆకులు పూర్తిగా ఆ ఉండవు, చూసారా? బాగా తిని సన్నగా ఒక దారపోచ లాంటి పురుగు అది ఎంత లావున ఎంత అయిపోతుంది. తిని 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 ఇంకా తిన్న తర్వాత దానికి ఆహారం అవసరం లేదు, ఒక పాయింట్కి వచ్చేస్తుంది నాకు ఇంకా అవసరం లేదని. అదేం చేస్తుంది? పాత ఇళ్ళు అయితే మనకి తెలుస్తాయి, పెంకుటిళ్ళు, పాకిళ్ళు. ఇంకా పాత ఇళ్ళు అయితే ఇంటి గోడ మూలల పైకి వెళ్ళిపోయి అక్కడ తన చుట్టూ తాను గూడు కట్టుకుంటుంది. దేంతో కట్టుకుంటుంది? మట్టి, మట్టితో కదా మేడం? సిమెంటు, మట్టి, ఇటక వాటితో కట్టుకుంటుందా? తన నోటిలో లాలాజలంతో తన చుట్టూ గూడు కట్టుకుని అందులో ఈ నల్లని గొంగళి పురుగే లోపల తాను కలలు కంటుంది. అంటే తన భవిష్యత్తును నిర్మించుకుంటుంది. భవిష్యత్తును నిర్మించుకునేటప్పుడు అది లోపల ఏమవుతుంది? ఒక పల్సని ద్రవ పదార్థంలాగా అయిపోతుంది. తన శరీరంలో మార్పులు వస్తాయి. తన శరీరంలో మార్పులు వస్తున్నప్పుడు అది శరీరం అంతా మారిపోతుంది. కొంతకాలానికి మారిపోయి నల్లని గొంగళి పురుగు తన ఒక రంగురంగుల సీతాకోకచిలుకలాగా రెక్కలు ఏర్పడటం, తల, కళ్ళు. మనం చూస్తాం చూడండి, సీతాకోకచిలుక అందమైన సీతాకోకచిలుకలాగా అలా మారుతుంది. ఇంకా మారిన తర్వాత దానికి గూటి అవసరం ఉండదు. గూటిని పగలగొట్టుకుని బయటకు రావాలి. అది పగలగొట్టుకునే సమయంలో అదేం చేస్తుంది? తలతోటి, రెక్కలతోటి బాగా, ఎందుకంటే గట్టిగా ఉంటుంది గూడు. మీరు ఎప్పుడైనా గొంగళి పురుగు కట్టిన గూడు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత గట్టిగానో ఉంటుందన్నమాట. గూటిలోంచి అదేం చేస్తుందంటే బాగా రెక్కలతో తోసుకుంటుంది, తలతో తోస్తుంది. అది కన్నం పెట్టి బయటకు రావాలి. దానికి ఆహారం లేదు, లోపల ఆహారం లేదు, ఏమీ లేదు. అలా జీవించి తనని తాను మార్చుకుని అప్పుడు బయటకు వస్తుంది. ఈ లోపల అలాంటి వాళ్ళు ఎవరో పాపం లోపల గొంగళి పురుగు ఉన్నట్టుంది, దానికి సాయం చేద్దామని ఎవరైనా పొల్ల పెట్టి పొడిచి దాన్ని బయటకు తీశారనుకోండి, అది సీతాకోకచిలుకలా మారింది. కానీ దానంతటది ప్రయత్నం చేయకుండా నేను బయటకు తీసా. ఉదాహరణకి దానికి రెక్కల్లో బలం రాల, తలలోను రెక్కల్లోనూ బలం లేదు. ఎందుకు లేదు? అవి తోసుకుని కన్నం పెట్టి బయటికి తోసేంతకు బలంగా తోస్తుంది. ఆ బలంగా తోసినప్పుడే రెక్కల్లో బలం ఉంటుంది, ఎగరటానికి తగిన బలం ఏర్పడుతుంది. అప్పుడు అది బయటకు వచ్చి యథేచ్ఛగా పువ్వులపై వాలుతుంది. అప్పటిదాకా ఆకుల్ని తిన్న గొంగళి పురుగు సీతాకోకచిలుకే తనంతటి దాని బయటకు వచ్చి పువ్వులలోని మకరందాన్ని గురవుతుంది. కొంతకాలం ఉంటుంది, చనిపోతుంది. గుడ్లు పెడుతుంది, చనిపోతుంది. అది తర్వాత విషయం. కానీ నేను ప్రయత్నం చేసి దాన్ని బయటకు తీసుకొస్తే అది ఎగరలేదు. ఎగరటం చేత కాకపోతే దానికి ఆ మకరందం రాదు, అది దానంతటది చనిపోతుంది. ఇప్పుడు సమాజ వ్యవస్థ ఏం చేస్తుందంటే, తల్లిదండ్రులు, ఇది కఠినంగా చెప్పానని మీరు అందరూ నన్ను తిట్టకండి, మనం ఆలోచిద్దాం.
ఆ బిడ్డలకు లెక్కలు లేనట్లు తల్లిదండ్రులే ఆ కుటుంబాలకి ప్రతి దాంట్లో మనం వాళ్ళకి ఇన్వాల్వ్ అయిపోయి ప్రతిదీ ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి చిన్న విషయాన్ని ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ ఎంత అవసరం. మన తల్లిదండ్రులు మనల్ని వదిలిపెట్టారు కాబట్టి మనం చక్కగా యథేచ్ఛగా ఎదిగాం, స్వేచ్ఛగా ఎదిగాం, మనల్ని మనం తీర్చిదిద్దుకున్నాం. మనం కూడా వాళ్ళ పట్ల ఆ భావన అదే ఏర్పరచుకుంటే వాళ్ళు మనకంటే ఉన్నతంగా ఎదుగుతారు. వాళ్ళకి బలాన్ని కలగజేయాలి అంటే మన ఇన్వాల్వ్మెంట్ తగ్గాలి. అదే కదా. ఈ మాట ఎవరికైనా కఠినంగా అనిపిస్తే నన్ను క్షమించండి. మన ధర్మం ఏంటి అంటే మనం జోక్యం కలగజేసుకోవటం అవసరమైనప్పుడు. ఏదైనా వాళ్ళు సలహా అడిగితే ఇది నా అభిప్రాయం, ఇదే నువ్వు చెయ్యి అని మాత్రం వాళ్ళని శాసించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నతంగా వాళ్ళు ఎదుగుతున్నారు. వాళ్ళ ఎదుగుదలకి మనం కాళ్ళు అడ్డు పెట్టకూడదు, ఏది అడ్డు పెట్టకూడదు. అది మనం గ్రహించాలి. అలా ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనం కొద్దిగా వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో మంచున్నా చెడున్నా వాళ్ళే పడుతూ ఉంటారు, లేస్తుంటారు. పుట్టిన బిడ్డ పాకుతాడు, తర్వాత లేచి నుంచోడానికి ప్రయత్నం చేస్తాడు, నుంచుంటాడు, పడిపోయాడు, నూరుకున్నాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ లేచిన తర్వాత అడిగేస్తాడు, పడిపోతాడు, మళ్ళీ అడిగేస్తాడు, పడిపోతాడు. ఆ తర్వాత తను నడక నేర్చుకున్నాడా? అలాగే అనుభవాలు కూడా వాళ్ళకి పడుతూ లేస్తూ అనుభవాల ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. ఈ అవగాహన తల్లిదండ్రుల్లో ఉంటే బిడ్డల యొక్క సంసారంలో వేలు పెట్టాడు. అదే ఈ మాట అన్నందుకు మీకు ఎవరికైనా బాధ కలిగితే క్షంతవ్యురాలి. ముందుకెళ్దాం. ఒక ఆయన జీవితం అంతా సంపాదించటం, దాచుకోవటంలోనే గడిపాడు. జీవితంలో ఏనాడు భగవంతుడిని స్మరించిన పాపాన్ని పోలేదు. ఏదన్నా ఎవరైనా భగవంతుడి గురించి చెప్తే వినేవాడు కాదు, తంపరం ఎత్తినట్టుగా ఉండేవాడు. అసలు అలా స్మరించడానికి కూడా వినటానికి కూడా అతనికి ఒక్క క్షణం తీరిక కూడా ఉండేది కాదు. సరే, మరణ సమయం వచ్చింది. బిడ్డలంతా చుట్టూ చేరారు. నారాయణ నారాయణ అని అనమంటున్నారు, లేదా రామ రామ అనమంటున్నారు. అతడు ఏనాడైనా ఆ మాటలు చెవికి ఎక్కించుకుంటే కదా, ఆహా నాకు రాదు అంటాడు. ఎవరు? ఆ చనిపోయే వ్యక్తి. సరేనని కుమారుడు లోపలికి వెళ్ళి నారని తీసుకొచ్చి చూపించి ఇదేమిటి అని అడిగాడు. ఎందుకంటే నారాయణలో కనీసం నారా నారా అంటూనే చచ్చిపోతాడేమో, ఎంతైనా పుణ్యం వస్తుందేమో నా కొడుకు తాపత్రయం అనమాట. అంతే, సగం పుణ్యమైనా వస్తుంది కదా అనుకుని. కానీ ఆ పుణ్యాత్ముడు దాన్ని చూసి పీచు పీచు అంటూ చచ్చాడు. నారా కాదు, పీచు పీచడు. అలా ఉంటుంది. కేవల మరణ సమయంలోనే స్మరించాలి అంటే ఇలాగే ఉంటుంది. కనుక జీవితం అంతా సాధన చేయాల్సింది, ఏ విధమైన మినహాయింపు లేదు. నిజంగా అంత్యకాలంలోనే భగవంతుని స్మరించడానికి చక్కని సంధికాలం. అట్టి సంధికాలంలోనే వందనం చెయ్యాలి. సంధికాలంలోనే వందనం చేయాలి. అదే సంధికాలంలో చేసే వందనమే నిజమైన సంధ్యావందనం. అంటే అంత్యకాలంలో నన్ను స్మరిస్తే నన్నే చేరుకుంటావు అని కదా భగవానుడు హామీ ఇచ్చింది. ఇక్కడ చక్కటి ఉదాహరణ చెప్తున్నాడు. ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసేటప్పుడు ఏమంటాడు? మనం ఎలా పడితే అలా ఉంటే ఏదో తలపైకి ఎత్తమ్మా, నువ్వేమో కాస్త పక్కకు రా, వాళ్ళని కప్పేసావు, అలా ఏవో 2-3 సలహాలు ఇస్తాడు. చివరికి ఏమంటాడు? మీరు కరెక్ట్ గా అలా ఉండండి, నేను 1 2 3 అంటాను, 3 అనగానే తీస్తాను అంటాడు. అని 1 2 3 అని 3 అనగానే మనం ఏ పోజ్ లో ఉంటే అదే ఫోటోలోకి వస్తుంది. మనం స్టూడియోకి వెళ్ళి తీయించుకునే వాళ్ళం కదండి. ఇప్పుడంటే ఇంట్లో తీస్తున్నాము, అది వేరే విషయం. అంటే సరిగ్గా ఆ ముందు అంతా సర్దుకోవాలి. ఆ 1 2 అన్నప్పుడు ఏం చేయాలి? కరెక్ట్ గా సర్దేసుకోవాలి. 3 అనేటప్పటికల్లా ఫోటో తీసేస్తాడు. అలాగే సరి చేసుకోవాలి. మరణానికి ముందే అన్ని సర్దుకోవాలి, సరి చేసుకోవాలి. అంటే భగవత్ స్మరణ అలవాటు చేసుకుని ఎప్పుడొస్తుందో తెలియని మరణానికి రెడీ అవ్వాలి. భగవంతుడు విసుగు లేకుండా మనకి జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఈ జాగ్రత్తలతో మరణ సమయంలో కూడా బుద్ధిని స్థిరంగా ఉంచుకుంటాము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుడి ప్రేమ తల్లి ప్రేమ. అలా మరణ సమయంలో బుద్ధిని స్థిరంగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉంచుకోగలిగిన వాళ్లే మహాత్ములు. భీష్ముడు. ఇక్కడ భీష్ముడు గురించి ఒకసారి తెలుసుకుందాం. అంపశయ్య మీద పడుకుని శాంతి పర్వాన్ని, అనుశాసనిక పర్వాన్ని
బోధించాడు. ఇంకా అంటే కొంతసేపట్లో ఇంక కొంతకాలంలో తన శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఆ వదిలిపెట్టే సమయంలో ధర్మరాజు ఇంకా మిగిలిన పాండవులు కృష్ణుడు అందరూ వెళ్తారు. తాత మాకేమైనా చెప్పమా అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు ఆయన రాజధర్మాలు, కుటుంబ ధర్మాలు, శాంతి పర్వం, అనుశాసన పర్వం, చాలా పెద్ద పర్వాలు ఆ రెండు కూడా. 18 పర్వాలు మహాభారతంలో ఈ రెండు కూడా పెద్ద పర్వాలు అన్నమాట. అసలు ఎలా జీవించాలి, ఎలాగ మనం నడుచుకోవాలి, ఒక రాజు ఎలాగ తాను ప్రజల్ని పాలించాలి, ఎన్ని విషయాలు ఆయన అంపశయ్యం మీద ఉండి, అంటే బాణాలు గుచ్చుకుంటుంటే ప్రశాంతంగా ఉండి ధర్మరాజుకి వాళ్ళకి చెప్తాడు ఆయన. శాంతి పర్వాన్ని బోధించాడు. పడుకున్నది బాణాల ములుకుల మీద, మరి బోధించేది శాంతి పర్వాన్ని. అది ఆయనకే చెల్లింది. మరి అలా ఎవ్వరు, ఓ పక్కన బాధ కలుగుతూ ఉంటే ఎవరండి అంత శాంతి వచనాలు పలికేది? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. అందరికీ వచ్చిందే కదా ఈ శ్లోకం, ఈ పద్యం. పడుకున్నది పాము పడగ నీడలో, కానీ ఆయన ఆకారం శాంతాకారం. ఒక పాముని అంత దూరం చూస్తేనే కై కై మన అరుస్తామే మనం, మనకే శాంతి లేదే. పడుకున్నది పాము పడగ మీద, పాము పడగ నీడలో పడుకున్న ఆయనది శాంతమైన ఆకారం. ఎలా సాధ్యం? నిరంతర సాధన. ఆయన దేవుడండి కాదు, ఆయన కూడా, అది కూడా ఒక పోస్టే. చాలా మందికి తెలియని విషయం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు ఇవన్నీ పరమాత్మ యొక్క ఏజెంట్లు, పోస్టులవి. దేవేంద్రుడు గాని ఇంకా ఏవైనా సరే అన్ని పోస్టులే. కాబట్టి వాళ్ళకి సంబంధించిన అంటే డ్యూటీ చెయ్యటానికే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. అది కూడా ఒక పోస్టే, అది గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మకి ఏజెంట్లు అనమాట అవన్నీ. అసలు ప్రతి క్షణం మనకి అంచకాలమేనని గుర్తుపెట్టుకోవాలి. ఒక వయసు దాటిపోయిన తర్వాత నాకు ఒక ఆయన చెప్పారు, 60 సంవత్సరాల వరకు జీవించడం అమ్మా, 60 సంవత్సరాల తర్వాత ప్రతిరోజు మనకు ఒక బోనస్ డేగా మనం భావించాలి. తప్పలేదు, నాకైతే చాలా సంతోషం, చాలా సత్యమే అనిపించింది. అంటే నేను 75 ఏళ్ళు బతుకుతా, 80 ఏళ్ళు కాదు, 60 సంవత్సరాలు అన్నది అద్భుతమైన జీవితం. 60 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రతి రోజు నీకు ఒక బోనస్ డే. పరమాత్మ నీ మీద అనుగ్రహంతో ఇచ్చిన ఒక్కొక్క రోజు ఇచ్చాడు. నువ్వు ఆ రోజున ప్రతి రోజుని కూడా ఆయన స్మరిస్తూ గడుపు. ఆయన స్మరణలో ఉండు. లౌకిక విషయాలను తగ్గించుకో, వైరాగ్యాన్ని తెచ్చుకో. నాకు ఖాళీ లేదు అనే మాటను ఎప్పుడు ఉపయోగించుకో. ఆయన నాకు చెప్పింది ఒక మహాత్ముడు అనమాట. అనేక మంది ఋషులు దగ్గర, అనేక మంది మహాత్ముల దగ్గర నేను ఎన్నో నేర్చుకున్నాను. అందులో ఒక మహాత్ముడు చెప్పిన విషయం, 60 సంవత్సరాల వరకే జీవితం. ఆ తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బోనస్ డే. అది నీకు పరమాత్మ ఇచ్చిన అద్భుతమైన రోజు. ఆ రోజున నువ్వు సవ్యంగా, చక్కగా, అనుకూలంగా పరమాత్మ అనుగ్రహంతో పరమాత్మని స్మరణ చేస్తూ జీవించు. నువ్వు ఈ లౌకిక విషయాలు తగ్గించుకో. పరమాత్మ వైపు అడుగులు వెయ్యి. తూర్పు వైపు పరమాత్మ, పడమటి వైపు లౌకిక లోకం. నువ్వు లోకం వైపు తిరుగుతావా, పరమాత్మ వైపు తిరుగుతావా, నీ మీదే ఆధారపడేది. పరమాత్మ వైపు, తూర్పు వైపు తిరిగావా, నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందుతూ జన్మలు తగ్గించుకుంటావు. పడమటి వైపు తిరుగుతున్నావా, ఎంతకాలమైనా ఎన్ని జన్మలైనా కూడా నీకు పూర్తవుతుంది. కోటాను కోట్ల జన్మలు ఎత్తారు. కాబట్టి 60 సంవత్సరాల తర్వాత ప్రతి రోజుని జాగ్రత్తగా పరమాత్మ కోసమే, ఇది నాకు పరమాత్మ ఇచ్చిన ప్రత్యేకమైన రోజు అని భావిస్తూ, తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అది స్మరణలో ఉంచుకుంటూ జీవించు. నాకు ఆయన చెప్పిన తర్వాత అండి చాలా సంతోషం. ఇంచుమించుగా కాదు, ఆయన మాటలు శిరసా వహిస్తుంది. నాకు ఈ లౌకిక విషయాల పట్ల ఎప్పటి నుంచో చాలా తక్కువే. ఆ తర్వాత కూడా నేను పూర్తిగా పరమాత్మ వైపు తిరుగుతూ, ఈ ధ్యాసలోనే ఎక్కువగా, ఇంకా ఎక్కువగా ఎంత ఉండగలనా, ఇంకా ఎక్కువగా నేనేం చేయగలనా, ఈ ఆలోచనే. అన్నిట్లో ఉంటాం, ఏది వదిలిపెట్టాం, కానీ వేటిని అంటించుకోం. పద్మం, పరమాత్మ నీ పద్మంతో పోలిస్తాం. కాళ్ళు,
పద్మాలలా ఉన్నాయని, కళ్ళు పద్మాలలా ఉన్నాయని, ఇవన్నీ ఏంటంటే పద్మం నీటిలో ఉన్నా బురదలో ఉన్నా కచుక్కు కూడా అంటించుకోదు నీటిని. అలా మనం ఈ సంసారంలో జీవిస్తూ ఉన్నా ఈ సంసారం అనే కల్మషాన్ని మనం అంటించుకోకుండా వదులుచుకోవాలి. ఇప్పుడు వదులుచుకోవడం చేతనైతేనే మనం ఎప్పుడు వెళ్ళిపోయినా డిటాచ్డ్ గా వెళ్ళిపోగలుగుతాము. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. అసలు ప్రతి క్షణము మనకు అంచుకాలమే అని గుర్తుంచుకోవాలి. మనం ఆయుష్ అనే టికెట్ తీసుకుని దేహం అనే రైల్లో కూర్చుని ఆడుతూ పాడుతూ పెళ్లి చేసుకుంటూ పిల్లల్ని కంటూ డబ్బు సంపాదిస్తూ సుఖాలు భోగాలు అనుభవిస్తూ ప్రయాణం చేస్తున్నాం. మనం ఏమి చేస్తున్నా సరే ఈ రైలు బండి మాత్రం శ్మశానం అనే స్టేషనే చేరుకుంటుంది. అయితే మనం ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. కనుక ప్రతి క్షణాన్ని అంచకాలంగా భావించి పరమాత్మ స్మరణ చెయ్యాలి. రైలు వచ్చినప్పుడే టికెట్ కొనుక్కుందామని రైలు కోసం ఎదురు చూసేవాడి ప్రయాణం సక్రమంగా సాగదు. టికెట్ కొనుక్కుని ప్లాట్ఫారం పై నిలబడ్డవాడి ప్రయాణమే ముందు ఎక్కుతాడు కదా. అప్పుడు రైలు వచ్చాక టికెట్ కోసం పరిగెత్తితే రైలు వెళ్ళిపోతుంది కదా, సుఖంగా సాగుతుంది. అలాగే మనం కూడా మరణం వచ్చినప్పుడే పరమాత్మ గురించి ఆలోచిద్దాం అనుకోకూడదు. భక్తి అనే టికెట్ కొనుక్కుని మరణం అనే రైలు కోసం సిద్ధంగా ఉంటే ఆ మరణం ఎప్పుడు వచ్చినా ఇబ్బంది ఉండదు. కనుక ప్రతి క్షణం భగవత్ స్మరణ చెయ్యాలి. ఇతర స్మరణలేవి మనల్ని ఉద్ధరించవు. అదే భజగోవిందంలో చెప్తారు, నహి నహి డుక్రుత్ నహి నహి రక్షతి డుక్రున్ కరణే. మొదటి భజగోవిందం మొదటి శ్లోకం చదివాం కదా. నహి నహి రక్షతి, ఈ వ్యాకరణ సూత్రాలేవి నిన్ను రక్షించవు. మొదటి మంత్రంలో చదువుకున్నామా భజగోవిందంలో. ఒక ఆయన బాగా సంపాదించాడు, మేడలు, స్థలాలు, తోటలు, పరిశ్రమలు, నగలు, బ్యాంక్ బ్యాలెన్స్, ఎటు చూసినా సంపదలే. మరణ సమయం ఆసన్నమైంది. భార్య, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ చేరి ఏడుస్తున్నారు. అయ్యో ఇక మా సంగతి ఏంటి, మాకు దిక్కెవరు, మేమేమైపోవాలని గుండెలు బాదుకుంటూ ముక్కు చీదేస్తున్నారు, అంటే ఏడుస్తున్నారు. అప్పుడు ఆయన అన్నారనమాట, మీరెందుకలా ఏడుస్తున్నారు? నేను సంపాదించిన ఇళ్ళు, భూములు, సొమ్ములు, డబ్బులు, వ్యాపారాలు, పరిశ్రమలు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని మీకే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను కదా. నాతో ఒక్కటైనా తీసుకెళ్తున్నానా? ఒక్కటి కూడా నాతో తీసుకెళ్ళటం లేదు. పైగా మీరంతా ఒకరికొకరు తోడుగా ఉంటారు, కష్ట సుఖాలు పంచుకుంటారు. మరి నా పరిస్థితి ఏంటో చూడండి. చేతిలో చిల్లి గవ్వలేదు, ఒంటరి ప్రయాణం. నాతో కలిసి తోడు వచ్చేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. మరి దారిపత్యంగా నేను భక్తి అనే సంపదను ఏమైనా సంపాదించుకున్నానా? అది కూడా లేదు. భవిష్యత్తును తలుచుకుని లబోదిబోమని ఏడవలసింది నేను, మీరేమి శుభ్రంగా ఉండండి అని సరిపోతూ కూడా ఆయన సందేశాన్ని ఇచ్చాడు. ఇది కరెక్ట్. జీవి ఒంటరిగా వస్తాడు, ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈ లోకంలో మాత్రమే కలిసిమెలిసి అందరితో ఉంటాడు. వాడు వెళ్ళిపోతున్నందుకు, అతను వెళ్ళిపోతున్నందుకు వాళ్ళందరూ బాధపడతారు. కానీ అతనికి మళ్ళీ తిరిగి తాను జన్మించి ఈ వేరొక కుటుంబంలోకి వెళ్లేంత వరకు ఒంటరి ప్రయాణమే. కనుక పోయే ప్రతి జీవుడు దారి బత్తాన్ని ఇక్కడే సంపాదించుకోవాలి. అంటే దారిలో వెళ్ళి అక్కడ వరకు చేరుకుని మళ్ళీ తిరిగి రావటానికి తగిన బత్తెము. మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే డబ్బులు చూసుకోవాలి కదండి. అలాగే ఇది దారి బత్తెం అనమాట. అదే భగవత్ స్మరణ. ఆ దారి బత్తెం ఏంటి? పరమాత్మ స్మరణ, భగవద్భక్తి. మనతో వచ్చేది, మనకి పనికొచ్చేది అదే. కానీ మనం జీవించి ఉన్నంతకాలం ఏం చేస్తున్నాం? వదిలిపెట్టి వెళ్లే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం, పోగు చేసుకుంటాం, దాచుకుంటాం. ఇక్కడ వస్తువులు, విషయాలు, ఇంకా ఆస్తులు, అన్నిటినీ, నగలు అన్నిటినీ కొనుక్కుంటాం, దాచుకుంటాం. ఇవి ఏమైనా పట్టుకెళ్తామా? ఒక్కటి కూడా మనతో రాదు. అందుకోసం ఎంత శ్రమైనా చేస్తాం, కానీ మనతో వచ్చే వాటి కోసం మాత్రం ఆలోచించం. ఆహా, ఏం తెలివండి మంది. మనం పట్టుకెళ్లే వాటి గురించి ఆలోచించాం, ఇక్కడ వదిలేసే వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తాం. అందుకే మాం ఏవ స్మరన్, నన్నే స్మరించు అని భగవానుడు భగవద్గీతలో చెప్తూ, అలా స్మరిస్తే నన్నే చేరుకుంటావు. నువ్వు నిరంతరం నన్ను స్మరించావు అనుకో, ఆఖరు నన్నే చేరుకుంటావు అని హామీ ఇస్తున్నాడు భగవానుడు. ఇలా భగవంతుని స్మరిస్తూ మరణాన్ని మంగళప్రదం చేసుకున్న వాళ్లే నవ్వుతూ ఆనందంగా దేహాన్ని వదిలేసేవాళ్ళు. వాళ్లే పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుకునేవాళ్ళు. వాళ్లే ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకుని అందుకు ఉపయోగించుకున్న తెలివి గలవాళ్ళు, జన్మను సార్థకత చేసుకున్నవాళ్ళు, మానవులలో మహాత్ములు వాళ్లే.
ఈ విషయం ఎవరికైనా సందేహం ఉందా? ఎవరికైనా ఉందా సందేహం? మరణ సమయంలో ఈశ్వర చింతన చేస్తే భగవంతుని స్వరూపాన్ని పొందటం నిజమేనా అంటే అత్ర సంశయం నాస్తి. ఈ విషయంలో ఎవరికి సందేహం అక్కర్లేదు. మనలో ఎవరికైనా సందేహం వస్తుందనేమని అది కూడా భగవానుడే చెప్తున్నాడు. ఈ విషయంలో ఎవరు సందేహించాల్సిన అవసరం లేదని గట్టిగా నొక్కి చెప్తున్నాడు అని భగవానుడే చెప్తున్నాడు. శాస్త్ర వాక్యాల్లో కానీ భగవంతుని వాక్కుల్లో కానీ సంశయాలు సందేహాలు పనికిరానవసరం లేదు. మనకు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఈనాడు, వార్త, సాక్షి లాంటి పత్రికలు ఉన్నాయి. వాటిని పరమ ప్రమాణంగా భావించుకుని వాదోపవాదాలు సాగిస్తాం. ఈ రోజు వచ్చిన వార్త రేపటికి అబద్ధమని తేలిపోతుంది. ఖండన మండలు సాగుతాయి. అంతేకాదు ఇవాళ న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ కదా. ఇదంతా నిజమే. అయినా సరే వాటినే నమ్ముతూ ఉంటాం. కానీ 5000 సంవత్సరాల నుంచి న్యూస్ గానే ఉంది. ఏంటది? భగవద్గీత. ఈ భగవద్గీత నుండి భగవద్గీతను గాని భగవానుని వాక్కులను గాని మనం సందేహిస్తాం. న్యూస్ పేపర్ని నమ్ముతాము, అందులో అబద్ధాలు రాసిన 5000 క్రితం భగవానుడు చెప్పిన భగవద్గీతలోని విషయాలు మాత్రం మన అన్ని సందేహాలు. నిత్య సత్యాలు కాబట్టి నమ్మాలి, నమ్మి తీరాలి. ఏంటా రుజువు? ఆఖరణ చెప్తున్నారు. రాత్రి నిద్రపోయే ముందు మనం హైదరాబాదు లేకపోతే చెన్నై, మనం ఉన్న ప్రదేశం నుంచి వేరే ఊరు బెంగళూరు వెళ్ళాలి అనుకుని నిద్రపోతే, ఎందుకంటే తెల్లవారుజామునే ట్రైన్ అనమాట, కాస్త 5 గంటలకు ట్రైన్ అని అందుకుని పెందరాళ్ళే ఇంట్లోంచి బయలుదేరాలి కదా. తెల్లవారుగానే గుర్తొచ్చేది ఏది? నువ్వు లేస్తూనే నీకేం గుర్తొస్తుంది? నువ్వు వెళ్లే ప్రయాణమే గుర్తొస్తుంది కదా. తెల్లవారి పొద్దున ఎక్కవలసిన రైలు పడుకోబోయే ముందు వరకు నువ్వు గుర్తు పెట్టుకుని నిద్రపోయావు. మళ్ళీ తెల్లవారు లేవగానే, అంటే నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు, ఏ 3 గంటలకో లేచావు తయారవ్వటానికి, స్టేషన్కి వెళ్ళటానికి, అప్పుడు నీకేం గుర్తొస్తుంది? నువ్వు చెయ్యబోయే ప్రయాణమే గుర్తొస్తుంది కదా. అలాగే మరణానికి ముందు భగవంతుడిని స్మరిస్తే నీ ప్రయాణం పరమాత్మ దగ్గరకే, పరమాత్మను చేరుకుంటావు. ఇది సత్యం. మంగళం మహత్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. గురువు గారికి, మీకు అందరికీ కృతజ్ఞతలు.